సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చారని, కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి విషమించడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సిపిఆర్ చేశామన్నారు. 20 నిమిషాల సిపిఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు. ఆ కార్డియాక్ అరెస్ట్తో వచ్చినప్పటికీ సిపిఆర్ చేశారు. సిపిఆర్ 20 మినిట్స్లో మళ్ళీ ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేశాము. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో కొద్దిగా స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ అందరూ కూడా, నా కుడి పక్కన కార్డియాలజిస్ట్ డాక్టర్ మిరాజీరావు, మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్, ఇంకా వేరే డాక్టర్లు అందరూ కూడా ఆయనను ఫాలో చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఈ అవుట్కమ్ ఏందో అని మనం చెప్పలేము. సో ఆయనకి ఎటువంటి ట్రీట్మెంటు ఏం ఇవ్వాలనో అంతా కూడా ఇస్తున్నాము. ఆ టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నాము. సో నెక్స్ట్ 24 అవర్స్లో మనకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేసి మనకు తెలుస్తుందండి. సో ముఖ్యంగా కొంతమందికి యాంటీబయాటిక్స్ అక్కడ ఉంటుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేయడానికి మందులు అక్కడ ఉంటాయి. ఓకే, కొంతమందికి డయాలిసిస్ అని అక్కడ ఉంటుంది. సో కొంతమందికి వెంటిలేషన్ మీద పెట్టినప్పుడు దాని మేనేజ్మెంటు అక్కడ ఉంటుంది. సో ఈ క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ కాంటినెంటల్ హాస్పిటల్స్లో అందరూ డాక్టర్స్ కలిసి కాన్ఫరెన్స్ చేసుకొని ఆయనకు బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము అందజేస్తున్నాం. సరే, ఏ టైం తీసుకొచ్చారు? ఫస్ట్ స్టార్ట్ మధ్యరాత్రి సమ్వేర్ అరౌండ్ 2 గంటలకు తీసుకొచ్చారు. మధ్యరాత్రి రాగానే బ్రహ్మాండంగా మరి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్స్ ఇమీడియట్గా ఏమి టైం వేస్ట్ చేయకుండా కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటికి తీసుకొచ్చారు. 20 మినిట్స్ ఆఫ్ సిపిఆర్ చేసేసి ఇమ్మీడియట్లీ ఆయన ఐసీకి పంపించారు. కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన స్టెబిలైజ్ చేశారు. ఒకటి హార్ట్ అటాక్ అంటాము, దాంతోపాటు మన గుండె కొట్టుకునేది హార్ట్ రిథమ్ అంటాము. ఆ హార్ట్ రిథమ్ సరిగ్గా లేకపోవడం. మూడోది ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాము. స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ముందుకు పోయొచ్చి ప్రతి గంట ఏమవుతుందో అనేసి మనకు తెలియదు. సో బట్ ఈజ్ ఇన్ ఎ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్, అండ్ వీ విల్ లెట్ యూ నో. నెక్స్ట్ హెల్త్ బులెటిన్ ఒక 24 అవర్స్ ఇవ్వండి. రేపు ఇదే టైంకు, ఓకే, ఇదే టైంకు మనం ఇస్తాం. లేకుంటే ఆయన కండిషన్లో బాగా మార్పు వస్తాయి. ఓకే, దర్ ఈజ్ ఎనార్మస్ చేంజ్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదైనా విషయం అందజేయాలంటే విల్ ఇన్ఫార్మ్ యూ. విల్ డూ ఇట్ మచ్ ఎర్లియర్ దెన్ 24 అవర్స్. గారు మా హాస్పిటల్ సుమారుగా 9 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాడు. వాళ్ళకు మా హాస్పిటల్ అంటే చాలా నమ్మకమే కాకుండా ఇక్కడ డాక్టర్స్ అందరూ నచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్నే వాళ్ళ చికిత్స జరుగుతున్నది. సో అందుకొరకే వాళ్ళకి హాస్పిటల్ పరిచయము, మా డాక్టర్స్ అందరూ కూడా పరిచయము. ఎవ్రీ అవర్ మ్యాటర్స్. సో కొద్దిగా డాక్టర్స్ కొద్దిగా పని చేయనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి. మళ్ళీ రేపు మీకు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్కు కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పటికీ కార్డియాక్ అరెస్ట్ ఉన్నప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఐ థింక్ పేషెంట్ ప్రైవసీ చూస్తూ ఇప్పుడు ఈ ఫోరంలో అన్నీ మేము చెప్పలేము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు అందజేయాల్సిన విషయం ఏంటంటే ఆయన క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు. ఏం చేయాలనో అన్నీ సమకూర్చుకొని ఆయనకు సేవ అందించేస్తారు. కాంటినెంటల్ ఆసుపత్రికి హీరో మహేష్ బాబు చేరుకున్నారు. తండ్రి కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు మహేష్ బాబుకు తెలిపారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
మరో 24 గంటలు గడిస్తే తప్ప క్లారిటీ ఇవ్వలేమని మహేష్ బాబుకు తెలియజేశారు. కృష్ణ ఆరోగ్యం మెరుగుపడాలని దేవుణ్ణి ప్రార్థించాలన్నారు డాక్టర్లు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తోందోనని టెన్షన్ పడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. చేరినప్పటికీ ఇప్పటికీ బెటర్మెంట్ కనబడుతోంది. అట్ ది సేమ్ టైం డాక్టర్ అక్కడ ఉన్న డాక్టర్లు అటెండ్ చేస్తున్న వాళ్ళని కూడా అడిగాను. ఇట్స్ నా బెటర్మెంట్ అవుతుంది. సో ఐసీయూలో ఉన్నారు కనుక మాట్లాడే పరిస్థితులు లేదనుకోండి. బహుశా సాయంకాలం లోపు రేపటికో ఆ నార్మల్ పల్సెస్ కానీ హార్ట్ బీట్ కానీ అన్నీ కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తూనే నేను చూసి వచ్చి వాళ్ళని అడిగితే అన్నీ బాగున్నాయి, బెటర్మెంట్ కనపడుతుంది. ఫుల్ ట్రీట్మెంట్, అటెంటివ్ ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. సో సాయంకాలం లోపు మంచి వార్త వింటాం. ఆయన మళ్ళీ కోలుకున్నారు. అందరితో మాట్లాడి ఆ అందమైన ముఖంతో, ఆ అందమైన నవ్వుతో అందరినీ పలకరిస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆ పలకరింపు మళ్ళీ అందరినీ పలకరిస్తారు, ఇంటికి చేరతారు, సంతోషంగా నవ్వుతూ ఇంటికి చేరతారు, అందరిని పలకరిస్తారని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి, ఆయన కోసం కోట్లాది మంది వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఆయన వెంటనే కోలుకోవాలని ఆ ప్రార్థనలు భగవంతుడు మన్నిస్తాడు. భగవంతుడు ఆ ప్రార్థనని డెఫినెట్గా సమాధానం చెప్తాడు. ఆయన మళ్ళీ చిరునవ్వుతో ఇంటికి చేర్పిస్తారు. మా అన్నయ్య మళ్ళీ చిరునవ్వుతోటి అందరినీ నవ్వుతోటి పలకరిస్తారని కోరుకుంటున్నాం. చేరినప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ కండిషన్ పై మరిన్ని వివరాలు మా ఫిలిం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. ఫోన్ లైన్ లో కుమార్. ప్రస్తుతం కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి పట్ల అభిమానులు, కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్స్ అనిపించుకునే వ్యక్తుల్లో ఒకరైన కృష్ణ గారు ఆరోగ్యం విషమంగా మారటంతో అభిమానుల్లోనూ తెలుగు సినిమా పరిశ్రమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించడంతో మరింత తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇండస్ట్రీలో. ఇప్పటికే కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్ కి రావడం జరిగింది. అయితే అక్కడ సిబ్బంది ఎవరు అత్యంత సన్నిహితులు, రక్త సంబంధికుల్ని మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్నారు. అక్కడ ఎవరిని హాస్పిటల్ సిబ్బంది ఎలవ్ చేయకపోవడంతో అక్కడ కృష్ణ గారి అభిమానులకి అక్కడ లోపల ఏం జరుగుతుంది, తమ అభిమాన హీరో పరిస్థితి ఎలా ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే 24 గంటలు వెయిట్ చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఒక అవగాహన వస్తుంది. ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని వైద్య బృందాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక 24 గంటలు వెయిట్ చేయాల్సి ఉంది. 24 గంటల్లో ఆయన పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశావాహ దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అలాని ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడ్డారు. ఆయన గుండె బాగానే పనిచేస్తుంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆయన గుండె బాగానే పనిచేస్తుంది. ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడ్డారు అనే విషయం కొంత ఉపశమనం కలిగించింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంటారనే భరోసా డాక్టర్లు ఇవ్వలేకపోవడంతో తెలుగు సినిమా పరిస్థితుల్లో కూడా ఈ వార్త కలకలం నేర్పించారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.